హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు దుర్గా కృష్ణ కిచెన్. పిల్లలు ఏమైనా తినడానికి అడిగినప్పుడు కొంచెం డిఫరెంట్‌గా ఇలా బీట్రూట్‌తో కట్లెట్ ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా వచ్చిందండి. తినే కొద్దీ తినాలనిపిస్తాయి ఈ కట్లెట్ అనింది. బీట్రూట్ తినడానికి పిల్లలు పెద్దగా ఇష్టపడరు. అలానే పెద్దవాళ్ళకి కూడా చాలా వరకు నచ్చదు కదండీ! ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. వెయిట్ లాస్ కోసం ట్రై చేసేవాళ్ళు కూడా శుభ్రంగా తినేయొచ్చు ఈ కట్లెట్ అనింది. టేస్ట్ అయితే అద్దిరిపోయింది. వీడియోలోకి వెళ్ళే ముందు మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో అనేది మరికొంతమందికి రికమెండ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అలానే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని గనక క్లిక్ చేసినట్లయితే నేను పెట్టే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషను మీకొస్తుందండి. ఇంకా లేట్ చేయకుండా ఎంతో టేస్టీగా ఉండే, ఈజీగా ప్రిపేర్ చేసుకునే బీట్రూట్ కట్లెట్ తయారీ విధానం ఎలాగో చూసేద్దాం. ముందుగా ఒక గిన్నెలోకి ఇలా ఉడికించి పెట్టుకున్న బంగాళదుంప తురుముని తీసుకోవాలండి. మీడియం సైజువి 2 వరకు తీసుకున్నా. అలానే పెద్దది బీట్రూట్ ఒకటి తీసుకున్నా. తురిమి తీసుకోవాలి బీట్రూట్ కూడా. 2 సేమ్ క్వాంటిటీ. అప్పుడే బావుంటుందండి టేస్ట్ అనింది. తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, అలానే కరివేపాకును కూడా యాడ్ చేసుకోవాలి. దానితో పాటే 2 స్పూన్స్ వరకు క్యారెట్ తురుమును కూడా, అలానే 1 స్పూన్ వరకు క్యాప్సికమ్, దానితో పాటే చిన్ని ఉల్లిపాయ ఇలా చిన్ని ముక్కల్లాగా కట్ చేసుకొని వేసుకోవాలి. తర్వాత టేస్ట్‌కి తగ్గట్టుగా ఉప్పు, అలానే హాఫ్ టీ స్పూన్‌కి కొంచెం ఎక్కువలో కారం, దానితో పాటే హాఫ్ టీ స్పూన్ వరకు ధనియాల పౌడర్, పావు టీ స్పూన్ వరకు జీలకర్ర పొడి, దానితో పాటే హాఫ్ టీ స్పూన్ వరకు చాట్ మసాలాను కూడా యాడ్ చేసుకోవాలి. మీ దగ్గర చాట్ మసాలా కనుక అవైలబుల్‌గా లేకపోతే మీరు గరం మసాలా పౌడర్‌నైనా యాడ్ చేసుకోవచ్చు. దానితో పాటే హాఫ్ చెక్క లెమన్‌ని కూడా పిండుకోండి సరిపోతుంది. తర్వాత పావు టీ స్పూన్‌కి కొంచెం తక్కువలో పసుపును కూడా యాడ్ చేసుకోవాలండి. తర్వాత 2 స్పూన్స్ వరకు కార్న్ ఫ్లోర్‌ని యాడ్ చేసుకోవాలి. మీ దగ్గర కార్న్ ఫ్లోర్ కనుక అవైలబుల్‌గా లేకపోతే 2 స్పూన్స్ వరకు మైదా లేదా గోధుమ పిండైనా యాడ్ చేసుకోవచ్చు. తర్వాత 3 స్పూన్స్ వరకు బియ్యం పిండిని కూడా యాడ్ చేసుకొని ఒకసారి మొత్తం ఈ పౌడర్స్ అంతా బాగా కలుపుకోవాలి. వాటర్ ఏమీ యాడ్ చేయకూడదండి. మనకి బంగాళదుంప, బీట్రూట్‌లో ఉండే వెట్టనిందే సరిపోతుంది. ఇలా బాగా కలిపెట్టుకున్న తర్వాత చేయి తడి చేసుకొని మనకి కావాల్సినంత సైజులో ఇలా టిక్కీస్‌ని ప్రిపేర్ చేసుకోవాలి జాగ్రత్తగా. కట్లెట్ అనింది మరీ లావుగా ఉండకూడదు, అలా అని మరీ సన్నగా ఉండకూడదండి. మీడియంకి కొంచెం ఎక్కువలో ఉంటే బావుంటుంది. ఎందుకంటే ఇవి ఆల్రెడీ ఫ్రై అయిన తర్వాత కొంచెం సన్నబడిపోతాయి. కట్లెట్లు ప్రిపేర్ చేసుకున్నాం కదా! ఇప్పుడు వీటిని ఫ్రై చేసుకుందాం. స్టవ్ మీద పాన్ పెట్టి హీట్ అయిన తర్వాత ఆయిల్ యాడ్ చేసుకోండి. 1 స్పూన్ అయితే సరిపోతుంది. ఆ 1 స్పూన్ ఆయిల్ పెనానికి బాగా స్ప్రెడ్ చేసుకొని కట్లెట్స్‌ని జాగ్రత్తగా దానిలో పెట్టేసుకొని స్టవ్ సిమ్‌లో పెట్టుకొని మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు అలా వదిలేయండి. మధ్యలో అస్సలు కదపొద్దు. ఇది 5 నిమిషాల తర్వాతండి వీటిని మళ్ళీ జాగ్రత్తగా టర్న్ చేసుకొని ఇలా స్పూన్‌తో ఒకసారి గట్టిగా ప్రెస్ చేసినట్లయితే మనకి లోపలనింది బాగా కుక్ అయిపోతుంది. తర్వాత ఇంకొక స్పూన్ ఆయిల్‌ని ఇలా స్ప్రెడ్ చేసుకొని మూత పెట్టుకొని ఇంకొక 5 నిమిషాలు అలా వదిలేసుకోవాలి. ఆయిల్ ప్లేస్‌లో మీరు బటర్ అయినా లేదా వెన్న అయినా కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇది 5 నిమిషాల తర్వాతండి. చూసారు కదా! మనకి 2 వైపులా కొంచెం బాగా వేగిపోయాయి కదా! ఇప్పుడు మూత ఏమీ పెట్టకుండా ఒక 2, 3 నిమిషాలు 2 వైపులా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. స్టవ్ లో టు మీడియంకి చేంజ్ చేసుకుంటూ స్టార్టింగ్ మూత పెట్టడం వల్ల ఏంటంటే ఆవిరనింది ఫామ్ అయ్యి బీట్రూట్ అనేది బాగా కుక్ అయిపోతుందండి. అలా 2 వైపులా బాగా కుక్ చేసుకున్న తర్వాత మూత తీసేసుకొని ఫ్రై చేసుకుంటే ఇవి మనకి క్రిస్పీగా వచ్చేస్తాయి. చాలా ఈజీ కదా మరి! చూసారు కదా! ఇలా 2 వైపులా ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని ప్లేట్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకోవడమే. అంతేనండి, రెడీ అయిపోయింది. ఎంతో టేస్టీగా ఉండే బీట్రూట్ కట్లెట్. టేస్ట్ అయితే చాలా వచ్చిందండి. వీటిని టొమాటో కెచప్‌తో కనుక తింటే మరి ఎక్సలెంట్‌గా ఉంటుంది టేస్ట్. మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. అలానే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని గనక క్లిక్ చేసినట్లయితే నా వీడియోస్‌ని మీరు రెగ్యులర్‌గా ఫాలో అవ్వచ్చు.